ఇవాళ మరి అయినా కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి గోబెల్స్ ప్రచారం బాగా అలవాటు. మరి హిట్లర్ కు ఏ విధంగా గోబెల్స్ అనే ప్రచార శాఖ మంత్రి ఉండేవాళ్ళట, హిట్లర్ అన్ని కూడా ఆయన గోబెల్స్ ప్రచారం చేసేవాడట. ఆ విధంగా గోబెల్స్ ప్రచారం అనే వచ్చింది. మరి అట్లాగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి మరి గోబెల్స్ ప్రచారం బాగా చేసి పెడతాయి. మరి చంద్రబాబు హిట్లర్ బర్త్డే కూడా 4వ తారీఖుట, 20వ తారీఖు 4వ నెల హిట్లర్ కూడా. మరి చంద్రబాబు నాయుడు గారిది కూడా అదే 4వ తారీఖు 4వ నెల 20వ తారీఖు ఏప్రిల్ పుట్టింది. మరి ఇవాళ చూస్తే ఆ 4/20 420 చంద్రబాబు నాయుడు గారికి బాగా 420 సరిపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని వాగ్దానాలు చేస్తా ఉన్నాడు, అన్ని అబద్దాలు చెప్తా ఉన్నాడు. ఆయన మాటకు విలువ లేదు, విశ్వసనీయత లేదు, ఒక మాటకు నిలబడే పద్ధతి లేదు, చిత్తశుద్ధి లేదు. ఆయన వాగ్దానాలు చూస్తే 1994 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసిందో, ₹2 బియ్యం, మరి మద్యపాన నిషేధం, మరి ఆ రోజు హార్స్ ఫేర్ ₹50 ఉండేది, హార్స్ ఫేర్ మరి ₹50 ఉండింది, దాన్ని ₹625 చేశాడు. మరి 1999లో మరి వాగ్దానాలు చేసినప్పుడు మరి ఆ రోజు ఆడపిల్ల పుడితే 5,000 ఇస్తానని చెప్పి, మరి ఆడపిల్లలనేమో పీజీ వరకు చదివిస్తానని చెప్పి వాగ్దానాలు చేయడం జరిగింది. మరి 2009లో వాగ్దానాలు చూస్తే మరి నగదు బదిలీ చేస్తానని చెప్పి, కలర్ టీవీలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. మరి 2012లో కొత్త వాగ్దానాలు చేస్తా ఉన్నారు. రుణమాఫీ అంటా ఉన్నారు, మరి ఉచిత విద్యుత్ మళ్ళీ ఇస్తానని చెప్తా ఉన్నారు. మళ్ళా తాగునీరు ఎన్టీఆర్ సుజల సెవెంటీ పేరుతో తాగునీరు ఇస్తానని చెప్తా ఉన్నాడు, బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్తా ఉన్నాడు. రకరకాల వాగ్దానాలు, రకరకాల అబద్దాలు చెప్తా ఉన్నారు. ఆయనకు అబద్దాలు చెప్పడమే ఇది, ఒక్క వాగ్దానానికి కూడా కట్టుబడి ఉండరు. మరి ఈరోజు అనేక రకమైన వాగ్దానాలతో ముందుకు వస్తా ఉన్నారు. ఆయనకు క్రెడిబిలిటీ అనేది లేదు. మరి ఇదే 2009 ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ గారిని కలుపుకొని మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తానని చెప్పి ప్రకటించడం, మళ్ళా ప్లేట్ ఫిరాయించడం జరిగింది. ఎన్టీఆర్ గారినేమో ముంచేశారు. మరి అక్కడుండే నాయకులకైనా, ఇక్కడ ప్రజలకైనా, ఎవరికో ఒకరికైనా నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకంగా అనేది ఆయన లేరు. ప్రజలైతే ఆయనకు బుద్ధి చెప్తా ఉన్నారు. ఆయనకు గత 12 సంవత్సరాలుగా, అంటే 13 సంవత్సరాలుగా 1999 నుంచి 2012 వరకు మరి ప్రజలు ఆయన గెలిపించలేదు, ఆయన పవర్లోకి తీసుకురాలేదు. మరి చూస్తే 2012లో 50 స్థానాలకు ఎలక్షన్ జరిగితే 7 స్థానాలు డిపాజిట్ లాస్ అయినాయి. మరి ఇప్పుడు చూస్తే మరి 2 పార్లమెంటు స్థానాలకు చూస్తే కూడా డిపాజిట్ లాస్ అవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రకరకాల వాగ్దానాలతో వస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రభుత్వం చూస్తే ప్రభుత్వం ఏమో మరి ఏది కూడా పాటించే పరిస్థితిలో లేదు. మరి జగన్ బాబుని లోపల పెట్టి మరి ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ బాటని, మరి చంద్రబాబు నాయుడు గారు మీకోసం యాత్ర అని చెప్పి ప్రజల మధ్యకు వస్తా ఉన్నారు. మరి ఈరోజు మరి జగన్ బాబు లోపల ఉన్నారు. మరి దేవుడు చూస్తా ఉన్నాడు అందరినీ కూడా. న్యాయం ధర్మం మన పక్షంగా ఉంది. జగన్ బాబు తొందరలో బయటకు వస్తాడు. తప్పకుండా మనం ఆయన నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారు, సువర్ణయ్య గారిని మళ్ళీ మనం తెచ్చుకుందామని, మనం అందరం ఉద్యుక్తులం అవ్వాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. మరి ఆ రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కలగన్నారో ప్రతిదీ కూడా నెరవేరుతుంది మన జీవితాల్లో. ఆయన 1,00,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పారు. మరి వస్తాయి తప్పకుండా. మరి గుడిసెలేని రాష్ట్రం ఉంటుందని చెప్పారు. మరి ఆయన అనుకున్నట్టుగా పెన్షన్ అయితే జగన్ బాబు మరి ఇప్పుడున్న 200 పెన్షన్ 700 చేస్తానని చెప్పడం జరిగింది. మరి వికలాంగులకు ₹1000 చేస్తానని చెప్పడం జరిగింది. మరి రైతుల కోసం అయితే మరి ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్లతో తప్పకుండా అసెంబ్లీలోనే కేటాయిస్తానని చెప్పడం జరిగింది. మరి రైతుల ధాన్యం కోసం గోడౌన్స్ కడతానని చెప్పడం జరిగింది. మరి అందరికీ అక్క చెల్లెళ్లకు మరి అందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కరికి కూడా. మరి ఇలాంటివన్నీ కూడా మనం రాజశేఖర రెడ్డి గారు ఏవైతే పెట్టారో ఆరోగ్యశ్రీ, మరి ఇంతకంటే మెరుగ్గా ఆరోగ్యశ్రీ చేస్తానని చెప్పడం జరిగింది. మరి 108, 104 మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పడం జరిగింది. మరి వ్యవసాయం చేస్తున్న వాళ్లకు 103 కూడా పెట్టి తగినటువంటివన్నీ కూడా చెప్తారని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనం రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో మళ్ళీ మనం సాధించుకుందాం జగన్ బాబు నేతృత్వంలో. మరి ఈ రోజు వచ్చిన మీ అందరికీ కూడా సోదరుడు నరసింహరావు గారికి, ఇక్కడికి వచ్చిన మీకు అందరికీ కూడా పేరు అంటున్నా మీకు అందరికీ అభినందనలు తెలుపుతూ మరొకసారి మీ అందరూ మరలా మన పార్టీ వచ్చేంత వరకు మీరందరూ ప్రజల మధ్యలో ఉండాలని,
ప్రజల సమస్యల్లో ఉండాలని కోరుకుంటూ మీకు సెలవు తెస్తుంది. Gracias.